ఎక్కడ అంటే ఇవి రావట్లేదే ఇలాంటి కోణం ఎక్కడ మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కానీ ప్రతిపక్షం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనకి నిజంగా ఘాటుగా జరిగిన విమర్శలు 2 సంవత్సరాలు కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ప్రతిపక్షం ఉందా లేదా అని వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వస్తుందంటే ఆ పరిస్థితి మీడియా కూడా మరి మాకు సహకరించడం లేదు. ఎందుకంటే మొత్తం మాకు సహకరించడం లేదు. మీడియా కూడా ప్రో టీఆర్ఎస్ కాదు, ప్రో గవర్నమెంట్ అయిపోయింది. టీఆర్ఎస్ అనను నేను, ప్రో గవర్నమెంట్ అయిపోయింది. గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా భయపడిచ్చేస్తున్నారు మీడియాని. మీడియాలంతా అంటే మాక్సిమం 90% ఆంధ్ర వాళ్ళ ఈ ల్యాండ్స్ ఏదో ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా ఉండొచ్చు, రకరకాల వాళ్ళ యొక్క వ్యాపారాల మీద ఏదో ఇబ్బందులు ఉండొచ్చు, లూప్ హోల్స్ ఉండొచ్చు. ఆ లూప్ హోల్స్ ని తన దగ్గర పెట్టుకుని ఈ రోజు అనుకుని ఇక ముఖ్యమంత్రి గారితో ఎందుకులే ఈ గవర్నమెంట్ తో మనకి ఎందుకు పోయేది ఉంది, ఏముంది, పోతే పోయిన తెలంగాణ ప్రజలు ఏ ఏట్లోన్నా కలిసిపోని మనం ముఖ్యమంత్రితో ఉందాం, గవర్నమెంట్ తో ఉందామంటట్టుగా ఉంది మీడియా వ్యవస్థ. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణ బాగోగులు పట్టించుకుంటున్నది ఒక కాంగ్రెస్ తెలంగాణ పార్టీ మాత్రమే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చూపించే పరిస్థితి లేదు మీడియాలో. మేము ప్రజల్లోకి పోవాల్సిన పరిస్థితి, ఇంకా ప్రజల్లో పోయి డైరెక్ట్ గా పోవాల్సిన పరిస్థితి తప్ప మేము పోయినా కూడా ఒకరోజు పాపం మీడియా వాళ్ళు ఇచ్చారనుకోండి ఇమ్మీడియట్ గా స్టాప్, కొద్దిసేపటి దాన్ని బంద్ చేసేయాల్సింది. వాళ్ళ మీడియాలో కనిపించకూడదు, కనిపించకూడదు అంతే. మరి ఎందుకు బంద్ చేస్తారు? ఏం జరుగుతుంది? ఏం పాపం ఏమైతుందో మరి, మీడియా వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో. ఎందుకంటే ఈనాడు రామోజీరావు గారిని కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడికి ఉన్నప్పుడు అన్నాడు 1,00,000 నాగలతో దున్నిస్తా అన్నాడు మన ఈనాడు రామోజీరావు గారి స్టూడియోస్ ని. మరి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు, ఇద్దరు దోస్తులు అయిపోయారు. దున్నించమని నేను చెప్పట్లేదు, అయ్యో రామోజీరావుది దున్నించాలని వెళ్ళాను అంటే ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈ రోజు చేస్తున్న చేతలకి పొంతన లేదు అంటున్నాను. ఆ రోజు ఒక ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడు, అతను నేనేం సమర్థించట్లేదండి, నేను కేవలం రెండో పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి మిమ్మల్ని తెలుసుకునే ప్రయత్నం. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మనం ఇది వేరుతుంది, మనం ఒక బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాక ఇప్పుడు ఆయన ఉద్యమం చేయలేరు కదా, చేయాల్సిన ఇది ఒక ప్రజాస్వామిక పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంటుంది కాదంటారా? కరెక్ట్ కదా. మరి మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా రోజు ఏం చెప్తున్నాడు ఆయన, నేనే ఇచ్చాను అంటే తెచ్చామని. అది ఎందుకు ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు? మరి మేము కూడా అధికార పార్టీలో ఉండి ఆ రోజు అంత మాత్రం చేసామంటే, ఆ మాత్రం హైకమాండ్ ఒప్పించగలిగామంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులదే కీలక పాత్ర అని ఎందుకు మాట్లాడు? అంటే ఈయన అధికారంలో ఉంటేనేమో ఒకటి, వేరే వాళ్ళు అధికారంలో ఉంటే ఒకటి. అంటే అధికారం ఆ రోజు సెప్టెంబర్ 17ని ఏమన్నారు, సెప్టెంబర్ 17ని మేము వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామన్నారు. విమోచన దినోత్సవం మేము వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటిదాకా ఒకసారి అధికారికంగా నిర్వహించినటువంటి మాటదన్న నోట్లోంచి వస్తుందా? అసలు సెప్టెంబర్ 17 విమోచన దినం గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అంటే ఇవి నిజంగానండి ఇప్పుడు డెవలప్మెంట్ సమయంలో అసలు ఆ విమోచన దినం చేయాలని ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు వాళ్ళు. అదే అంటే అప్పుడు ఈయన చెప్పిన మాటని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. ఈయన చెప్పిన మాట వేరే మాట ఏం చెప్పలేదు. మరి ఈ రోజు ఎందుకు మరి ఆయన తన మాట కట్టుబడలేడు? అదొక్కటేనా ఇంకేమైనా మాట కట్టుబడలేదు? చాలా ఉన్నాయి అట్లా కట్టుబడినటువంటి మాటలు ముఖ్యమంత్రి. ఇంకా 2 ఏళ్ల కదా అయింది, తెలంగాణ ఒక పసిపాప ఇప్పుడే లేచి పరిగెడుతోందని చెప్పి అధికారులు చాలా మంది మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, మీరు పసిపాపనే కాబట్టి 60 ఏళ్ల అభివృద్ధి మీ కళ్ళకు కనిపించడం లేదు. మీరు పసిపాపలే కాబట్టి, పసిగుడ్డులే కాబట్టి ఇంకా మీరు నడక నేర్చుకోలేదు. నడక నేర్చుకుంటే ఎక్కడ ఏముండేదో ఈ రాష్ట్రంలో కళ్ళకు కనిపించింది. ఆరితేరిన వాళ్ళం మేము ఉన్నాం, 125 ఏళ్ల పార్టీ మాకు అప్పచెప్పేస్తే అంతా మేము చేసిందే మీ కళ్ళకు కనిపించడం లేదు అనేది. అంటే మీకు ఇంకా పసిగుడ్డులే, కళ్ళు తెరవనేటువంటి పసిగుడ్డు మీరు. కాబట్టి ఇంకా మీకు మీ కళ్ళకు ఈ 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపించడం లేదు. పెద్ద బాధ కలుగుతుందండి మీకు. అంటే మీ కుటుంబం నుంచే ఇప్పుడు ఒకళ్ళు మేనల్లుడు, అటు మీ మేనల్లుడు కూడా వేరే పార్టీ కదా, ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి పోతాడు, ఒక పార్టీ అనేది లేదు ఆయనకి. మీకు ఎలా ఉంటుంది, ఒంటరిగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఒక కుటుంబం నుంచి మీరు ఒక్కరే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి. నేను ఒంటరి అని ఏనోడు ఫీల్ అవను. ఇప్పుడు ఒంటరి దాన్ని ఎందుకో, వాళ్ళు పోతే నా ఎంబడి ఇంతమంది ప్రజల్ని పెట్టుకొని వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పోతే నేను ఒంటరిదాన్ని నేను ఎలా అవుతాను? నా ఎంబడంతా ప్రజలు ఉన్నారు కాబట్టి కదా నన్ను గెలిపిస్తా ఉన్నారు మళ్ళీ మళ్ళీ. మా ఇంట్లో ఉండిపోయి మా ఇంట్లో ఉన్నందుకే ఒక ఐడెంటిటీ.